ఏమొచ్చేదట? బాధపడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ దేవుని మందిరానికి వచ్చి తిరిగి వెళ్ళేదట. హల్లెలూయా. ఎవరిమే? హన్నా. ఈమె బ్రతుకులో ప్రభునందు ప్రియులారా, ఈమె గొడ్రాలైనందున ఈమెకు సంతానం లేకపోవడం వల్ల మందిరానికి వచ్చినప్పుడల్లా ఏడుస్తూ వచ్చేదట. వచ్చినప్పుడల్లా అన్నం తినకపోవడం, ఇదిగో భర్తతో లేదా తోటి కోడలితో సంతోషం ఉండకపోవడం, పెళ్ళినా చూసేవాడు. నీకు పిల్లలు లేకపోతే ఏంది? పిల్లల కంటే నేను ఎక్కువ కదా? భర్త ధైర్యపరిచేవాడు, భర్త ఓదార్చేవాడు. అయినా ఆమెకు తృప్తి అనిపించకపోయేది. హల్లెలూయా. ఆమెకు నెమ్మది అనిపించకపోయేది. కొన్నిసార్లు ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా మన జీవితాల్లో ఏం కాదు, మా నెమ్మది కలగదు, ధైర్యం కలగదు. అందుకోసమే ఇది నేను దేవుని వాక్యం చెప్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, హన్నా జీవితంలో ఆమె ఏమంటాం, గొడ్రాలిగా, సంతానం లేనిదిగా ఏటేటా మందిరానికి వస్తూ ఏడ్చుచూ ప్రార్థన చేస్తూ ఉండేదట. ఉండేది. ఏడ్చి ప్రార్థన చేసింది, ఏడ్చి ప్రార్థన చేసి ప్రతి సంవత్సరం ప్రార్థన తాగలం. దేవుడి దగ్గర పోతే దేవుడు ఏం చెప్పలేడు అని చెప్పి ఉండిపోలే. మనకులాగా దేవుడు ఏం చేయట్లేదు, ఉండిపోలే. చాలామంది ఈ రోజున్న క్రైస్తవులు ఏంటంటే, ఇట్లా రాగానే ఇట్లా రాగానే ఇట్లా ఏం కావాలి, దేవుని కార్యం కనపడాలి, పోవాలి. హల్లెలూయా. ఇప్పుడు సమాజం, ఇప్పుడు బోధించే సేవకులు అలాగే ఉన్నారు. ఇప్పుడు సంఘానికి వచ్చే సంఘస్థులు కూడా అలాగే ఉన్నారు. ఏంటి, ఇలా రాగానే అలా జరిగిపోవాలి, ఇలా రాగానే అలా జరిగిపోవాలి. అట్లా జరుగు దేవుడి కార్యాలు. గత వాళ్ళని చెప్పారు. ఏం చెప్పాను? ఒక తల్లి గర్భంలో నుండి ఒక శిశువు బయటికి రావాలంటే ఎంత సిద్ధపడినా 9 నెలల 15 రోజులు ఉండాల్సిందే విన్నారా? ఒకవేళ 7 నెలలకి బయటకు వస్తానని వచ్చిందనుకో, డాక్టర్లు తీసుకపోయి హాస్పిటల్ వేస్తారు కదా. ఎందుకు వేస్తారు? ఇది ఎవరికి అర్థం కాదు. ఎక్కడ ఇస్తారు తల్లి? ఏమంటారు దాన్ని? బాక్స్లో పెట్టేస్తారు. 8 నెలలు గుట్టేస్తే, 7 నెలలు గుట్టేస్తే. అదే 9 నెలల 15 రోజులు నిండిన తర్వాత పుట్టిన వాళ్ళను డైరెక్ట్ ఇంటికే పంపిస్తారు కదా. తొందర పడితే కావు దేవుని కార్యాలు. దేవుడు నిర్ణయించిన కాల వ్యవధిలో ఉండాలా అంతే. దేవుడు కార్యాలు చూడాలంటే దేవుడు కంటూ ఒక టైం ఉంది, దేవుని కంటూ ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి తెలుసా? వేచి ఉండాలా, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏటేటా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చింది హన్నా. ఒక దినాన ప్రభునందు ప్రియులారా, హన్నాను దేవుడు దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఆమె జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆమె పరిస్థితి మారిపోయింది. గొడ్రాలికి 7 కుమారులట. హల్లెలూయా. 7 పిల్లలు కన్నారు. ఎవరు? ఒక కొడుకును కానీ దేవునికి ఇచ్చింది. వింటున్నారా? 3 కుమారులు 2 కుమార్తెలు అని రాయబడింది బైబిల్లో. వింటున్నారా? సంతులేని దాన్ని ఇల్లాగా చేసేవాడు ఆయన. ఏకాంగులను సంసారం చేసి చుట్టూ చేసే దేవుడు ఆయన. ఒంటరి వాళ్ళు అనుకోవద్దు, అనాథలం అనుకోవద్దు, భయపడద్దు. అందుకోసమే మన పరిస్థితులను మార్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆయన సమాజ మందిరంలో కొత్త నిబంధనలోని 2 విషయాలు మాట్లాడుకొని మనం ముగించుకుందాం. ఆయన ప్రతి శనివారం ఎక్కడికి వచ్చేవాడటంటే మందిరానికి వచ్చేవాడమ్మ. ఎక్కడికి వచ్చేవాడు? సమాజ మందిరానికి వచ్చేవాడు. ఈ సమాజ మందిరానికి వచ్చినప్పుడల్లా ప్రభు వచ్చేది సమాజ మందిరానికి ఎందుకో తెలుసా? సమాజ మందిరానికి ఎవరైతే వస్తున్నారో వారి జీవితంలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను చూసేవాడుట. హల్లెలూయా. వాళ్ళు యేసు ప్రభు రాకముందు కూడా సమాజ మందిరానికి అలవాటైన వాళ్ళే. విశ్రాంతి దినమును యూదులు, ఇశ్రాయేలీయులు ఏం చేసేవారు? పాటించేవాళ్ళే. కనుక విశ్రాంతి దినం రాగానే వీళ్ళందరూ ఏం చేసేవారు? ప్రార్థనా స్థలానికి, సమాజ మందిరంలోకి వచ్చేవారు. అయితే యేసు ప్రభుల వారు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక సంఘటన మీతో జ్ఞాపకం చేస్తారు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనం.
ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు కనబడేది. బలహీనులందరూ ప్రభు దృష్టి కనపడతారమ్మా. రోగులందరూ ప్రభు దృష్టి కనపడతారు. ఎక్కడున్న వాళ్ళు? సమాజ మందిరములోకి వచ్చి ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరు ఏ కష్టంతో వచ్చారో దాన్ని ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఇదిగో ఆ ఊచ చేయగలిగిన వాడిని ఏం చేస్తాడట? ఆయన కనపడ్డాడట. ఆయన చూస్తున్నాడు. చూస్తే కనపడతారా? చూడకపోతే కనపడతారు అమ్మా. అంటే చూడండి, ప్రభు సన్నిధికి వచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు బ్రదర్స్? ఆయన చూస్తాడు. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఎవరు ఎలాగున్నారో, ఏ మనసుతో వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో, ఏ కోరికతో, ఏ అలవాటుతో చూస్తాడు. ఆయన చూశాడు. అందుకోసం సమాజ మందిరంలో ఊచ చేయగల వారిని చూశాడు. చూసి ఏం చెప్తున్నాడు తెలుసా? వారు ఆయన మీద, అప్పటికి శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. వీళ్ళందరూ అంటే ఎప్పుడూ సేవకులను విమర్శించే వాళ్ళు ఉంటారు, సేవకుల మీద అనుమాన పడేటోళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా, ఇప్పటికి కూడా. హల్లెలూయా. యేసు ప్రభుని అనుమానించారు. యేసు ప్రభు మీదనే నేరం మోపాలనుకున్నారు. ఈ రోజుల్లో కూడా ప్రభునందు ప్రియులారా, సేవకుడు చెప్పే మాటలు కూడా నమ్మకుండా అయ్యగారు అన్నాడు కానీ అంత సింపుల్గా జరుగుతాయా? ఏంటంటే నీ పరిస్థితి మాత్రం నమ్మినప్పుడు మారుద్ది అమ్మా. వాక్యం చెప్పాలా, ఉదాహరణ చెప్పాలంటే ప్రభునందు ప్రియులారా, 1 సంవత్సరం తిరగక ముందే చర్చిలో ఉన్న బిడ్డల జీవితాలు మారిపోలా? ఎంతమంది గురించి చెప్పాను నేను? వ్యక్తుల గురించి చెప్పనా? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనీలా పెరమయ్య గారు చెప్తాను. సంఘం గురించి, వాక్యం గురించి చెప్తే అంటారు. వాక్యం గురించి చెప్తే ముచ్చట్లు చెప్తుంటాను. ముచ్చట్లు కాదు, అందుకో దుర్గజీవులట ఈ రోజుల్లో ఉన్నారు. మన మందిరంలోకి వచ్చారు. ఎప్పుడైతే వాక్యం వినడం అర్థమైంది, వాక్యములో ఉన్న విషయాలు అర్థమయ్యాయి, ప్రార్థన చేయాలి. అమ్మా గత వారం చెప్పిన వాక్య అంశం ఏంటంటే, అమ్మ చదువుకున్న వాళ్ళకంటే ముందుగా నేను చెప్పాలని చెప్పేదాన్ని. ప్రార్థన చేయాలి. నువ్వు అలవాట్లు మార్చుకోవాలి. దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు. మా ప్రార్థన అంటే సేవకునిగా, సేవకురాలుగా, సంఘముగా ఉపవాస ప్రార్థనలో ఒక్కొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు ఇక్కడనే ఉండేది. తినడానికి ప్రభునందు ప్రియులాగా వింటున్నారా? వాళ్ళ పొజిషన్ మనందరికీ తెలుసు. కానీ ఏం జరిగిందో తెలుసా? దేవుడు వాళ్ళ కుటుంబంలో జోక్యం చేసుకున్నాడు. దేవుడు వాళ్ళ కుటుంబంలో చూశాడు. జరిగింది ఏంటో తెలుసా? పిల్లలను ఎందుకు హాస్టల్ పంపించలేమని అమ్మగారు నేను మాట్లాడాను. ఎందుకంటే టోనీతో వాడు క్లాస్మేట్, వాళ్ళ చిన్న కొడుకు. నేను హాస్టల్కు నేను పిల్లలకు అప్లై చేస్తాను, నాకు డీటెయిల్స్ ఆధార్ కార్డు ఇవ్వని చెప్పి నేను తీసుకొని ఆ ప్రభునందు ప్రియులారా అప్లై చేశాను. తర్వాత ఎవరో బంధువులు హాస్టల్కి పిల్లల్ని పంపించాలి అని ఒక్క ఆలోచన, మేము చెప్పిన ఒక్క ఆలోచన ఏం చేసిందో తెలుసా? ఎవరో బంధువులు తెలిసిన వాళ్ళను పట్టుకొని ఇదిగో కుమార్తెను రాయపర్త హాస్టల్లో వేసింది, కుమారులను అమ్మ పరతగిరి హాస్టల్లో వేసింది. ఇదిగో మీరు ఇల్లు కట్టుకోవాలి, మీరు ప్రార్థన చేయండి. భారంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడంటే ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇంతకుముందుకు తెలియలేదా? ఇంతకుముందు ఇలాంటి ఆలోచన లేవా? దేవుని దగ్గరికి వస్తే సలహాలు దొరుకుతాయి మనకు. ఇప్పుడు వరంగల్లో పనిచేసుకుంటున్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా. నమ్మకంగా సభ్యత్వం కడతారు. ప్రతి నెల సభ్యత్వం కట్టడానికి వస్తుంది చర్చికి. తెలుసా మీకు? నెలకు ఒక్కసారి సభ్యత్వం ఇవ్వడానికి చర్చికి వస్తారు. వచ్చి సభ్యత్వం ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ పాపలు ఇంటర్మీడియట్ అయిపోయింది, పిల్లలు మరి పరతగిరిలో చదువుతున్నారు. ఇంకా చెప్పనాలాగా ఒక్కొక్కల గురించి ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభువు మందిరానికి, సమాజం మందిరానికి వచ్చిన ఊచ చేయగలవాడు ప్రభువు కనపడ్డాడు. వారందరూ ఈయన విశ్రాంతి దినం, ఈరోజు ఏ పని చేయొద్దని ఎవరు చెప్పారు? తండ్రి అయిన దేవుడు యెహోవా చెప్పాడు కదా ధర్మశాస్త్రంలో, విశ్రాంతి దినంలో ఏ పని చేయొద్దని. అయితే చెప్పలేదా? చెప్పాడు.
చెప్పాడు. కనుక యేసు ప్రభు ఏమన్నాడంటే విశ్రాంతి దినమునకు నేనే ప్రభునై ఉన్నానన్నాడు. హల్లెలూయా. కనుక వీళ్ళందరూ ఆయనను శోధించాలి, పట్టుకోవాలి, నేరం మోపాలని వస్తే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా వారితో? ఇదిగో విశ్రాంతి దినం అని చెప్పి అమ్మా ఎవరైనా చూడండి, చదువుదాం ఒకసారి. వారు ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచిన న్యాయమా అని ఆయన అడిగింది. అందుకు ఆయన మీలో ఏ మనుషునైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడలా దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రెల కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. హల్లెలూయా. వస్తువుల కంటే, వాహనాల కంటే, అమ్మ వింటున్నారా, మనుష్యులెంతో విలువైన వారు. మనుషులా చూడండి, క్రైస్తవులా చూడండి. ఒకరికొకరు ఏమి ఇవ్వాలమ్మా? ఒకరికొకరు ప్రార్థన చేయమన్నాడు. ఒకరి పాపములను ఒకరు క్షమించమని చెప్పాడు. దేవుని చిత్తమైతే ఒకరోజు మాట్లాడతాను ఈ విషయాన్ని. ప్రభునందు ప్రియులారా, ఒకరి పాపములను ఒప్పుకోవాలి. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుడు, ఎంతమంది క్రైస్తవుల జీవితాల్లో ఇలాంటి ఒకరి ప్రార్థనకు సాయం కోరుతున్నారు ఉన్నారా? ఎంతమంది ఎదుటి వాళ్ళను మనం రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నాం? అయ్యో మన సంఘస్థుడు, మన సంఘ సభ్యులు ప్రార్థన చేసేవారు కదా, నువ్వు వాళ్ళని విలువిస్తే వాళ్ళు నీకు విలువిస్తారు. అవునా కదా? మనం విలువీయం, వాళ్ళు మనకు విలువ. నువ్వెవరో నేనెవరు. వీడికి వచ్చినప్పుడు మాత్రం అమ్మ సంఘానికి వచ్చినప్పుడు మాత్రం ప్రభునందు ప్రియులారా, నువ్వు పక్క వాళ్ళతో సమాధాన పడకుండా, సావాసంలో ఉండకుండా వీడికి వచ్చి ఏడ్చి గగ్గోలు పెట్టినా ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకో. ఏదో అయ్యగారు నడిపిస్తున్నప్పుడు ఏడుపు వచ్చిందయ్యా, నా జీవితంలో తీరని కష్టం లేదయ్యా అని ఏడిస్తే లాభం లేదు. నువ్వు సావాసంలో ఉండాలి. మండే ఎక్కడ ఉండాలమ్మా? పొయ్యిలో కొర్రాయితో ఉండాలా? అప్పుడే నువ్వు మండగలుగుతావు, అప్పుడే నువ్వు వెలిగించబడతావు, అప్పుడే నీ జీవితం కూడా ప్రభావితం చేయబడతాయి. చల్లారిన కట్టలతో సోప చేయదు. నీ సహవాసం ప్రాముఖ్యం. హల్లెలూయా. జరిగింది ఏంటో మనం చదువుకుందాం. సరే, అక్కడ వాళ్ళందరి ముందు ఆ మాటలు అన్నాడు. ఇదిగో గొర్రె కంటే మనుషులు ఎలాంటి వాళ్ళట శ్రేష్టమైన. ఎంతమందిని చూస్తున్నారు మీ ఇంట్లో వ్యక్తులను? నాకంటే నా భర్త విలువైన వాడు, నాకంటే నా పిల్లలు విలువైన వాడు. చూడాలి, మనం విలువగా చూడాలి. యేసు ప్రభువే కదా ఎంతో దీనులను, దరిద్రులను, కుష్ఠరోగులను ఆయన చేరదీశాడు. ఆ హక్కును చేర్చుకున్నాడు, కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. అవునా కదా? పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు అమ్మా పరిసయ్యులు అంటున్నారు, ఈయన ప్రవక్త అయితే, ఈయన సేవకుడైతే ముట్టుకున్నది ఎవతియో ఈయన తెలుసు కదా, తెలుస్తుంది కదా అనుకుంటున్నారు. వాళ్ళంతా మనసులో అనుకుంటున్నారు, బయటికి మాట్లాడట్లేదు. ఈమె గురించి తెలియదు ఆయనకు, యేసు ప్రభువు. వినండి ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనుషులు విలువైన వారు దేవుని దృష్టికి. సంఘములో ఉన్న బిడ్డలు విలువైన వారు, అది అన్యులైనా ఎవరైనా విలువైన వారు దేవుని దృష్టికి. వాళ్ళతో మనం విలువగా మాట్లాడాలి, వాళ్ళతో మనం ప్రేమగా మాట్లాడాలి. అందుకోసమే ఊచ చేయగల వాడిని చూశాడు. ఇదిగో వాళ్ళందరూ ఆ స్వస్థత జరగకూడదని చూస్తున్నారు, ఇదిగో ఆరోగ్యం ఇవ్వకూడదని చూస్తున్నారు, విశ్రాంతి ధనాన్ని స్వస్థత చేయొద్దని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ప్రభు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో ప్రభునందు ప్రియులారా, మనుష్యునితో ఏమంటున్నాడు? నీ చేయి చాపు. ఊచ చెయ్యి అంటే ఏంటి అమ్మా? ఎండిపోయింది, అది అక్కడికే ఏమంటామమ్మా? పిచ్చుకుపోయింది, అట్లాగే పట్టుకుపోయింది అన్నట్టు. అది ఏమంటాం మనం? స్పర్శ లేదు, ఏమంటాం? ఏదో అంటారే తెలుగులో కదా. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు అర్థమైంది మీ అందరికి. ఒక పర్లేదు, నాకు చెప్పలేదు కానీ ఊచ చెయ్యి లాక్కపోయింది అంటే ముందుకు రాలేదు, చాపలేదు, అంటే ఆ చేయితో ఏం పని చేయలేదు, ఊచ చెయ్యి అలాంటి చేయగలిగిన. కనుక యేసు ప్రభు వాళ్ళందరూ ముందు, మనుష్యుడా నీ చెయ్యి చాపమని. హల్లెలూయా. ఏమన్నాడు?
ప్రార్థన చేశాడా? ప్రేరాలు చేశాడా? ఏం చేశాడు? ఏం చేయి పెట్టాడా? మనుష్యుడా ఈ చేయి సాధన. యేసు ప్రభు నోటి మాట అతని చేయిని బాగు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అతని పరిస్థితి ఏంటంటే ఊచ చేయగలవాడు. ఈ చెయ్యిని ఎంత మాత్రము లేపలేనోడు, చాపలేనోడు, ఆ చేతితో పని చేయలేనోడు. ఈరోజు నీ జీవితంలో కృషించిపోయినా వెనకకు లాగేసే పరిస్థితి ఏదైనా మారబోతున్నది. నా దేవుడు మార్చే దేవుడు. వెనకబడిన నీ జీవితాన్ని ముందు తీసుకొస్తాడు. పడిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తుతాడు. మాటను నమ్మాలి, విశ్వసించాలి. ఆ ఊచ చేయగలవని పిలిచాడు ఆయన. నీ చెయ్యిని చాపమన్నాడు. ప్రభు ఎదుట వాడు చెయ్యి చాపాడట. ఆ చెయ్యమైపోయిందమ్మా, బాగుపడిపోయాది. హల్లెలూయా. ఈ చెయ్యి ఎట్లుందో ఈ చెయ్యి అలాగైపోయిందట. మరి ఇప్పటిదాకా ఎట్లుంది? ఇప్పటిదాకా నీ స్థితి ఎట్లుందో నాకు తెలియదు. ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు. ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నది. దేవుని వాక్యము వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులాగా తప్పకుండా ఆయన నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ప్రార్థన చేయడం మాత్రం ఆపకు. ప్రార్థన చేయడం ఆపొద్దు. ఎప్పుడు నీ పరిస్థితి మారుతుందంటే నీ ప్రార్థన మానేస్తే మారదు పరిస్థితి. నీ ప్రార్థన కొనసాగుతూనే ఉండాలి. ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఏ కారణం కొరకు ప్రార్థన చేస్తున్నావు? అన్న పిల్లలు కాదని డాక్టర్ చెప్తే మానేయాలా? భర్త చెప్తే మానేయాలా? తోటి యారా చెప్తే మానేయాలా? ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు ప్రార్థన ఆపొద్దు. 400 ఏళ్ళు కదా వాళ్ళు మొరపెట్టారు. 40 ఏళ్ళు వాళ్ళ చేతుల మీద మోసాడు కదా దేవుడు. వాళ్ళకు కావలసిన మన్నా, నీళ్లు అన్నీ ఆయనే తీర్చాడు. ఆయనే ఎండ పగలు ఏమంటాడు, నీడనిచ్చాడు. రాత్రి వెన్నలనిచ్చాడు. ఆయనే కాపుదల. ఏ తేరు లేదు, ఏ పాముగుట్టు లేదు. ఇశ్రాయేలులకు అమ్మా బట్టల షాపులు లేవు, చెప్పుల షాపులు లేవు. అమ్మా ఏది కొనాలన్న రంజి లేదు, ఏ బాధ లేదు, ఏ చింత లేదు. ఎట్లా పోషించాడో. హల్లెలూయా. నిన్ను కూడా అలా పోషిస్తాడు ఆయన. ఇశ్రాయేలును పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. నీ పరిస్థితులను మారుస్తాడు. నీ స్థితిని మారుస్తాడు. నీ పొజిషన్ ఆయన మార్చగలిగిన దేవుడు. ఆయన ఈ చెయ్యమైపోయిందమ్మా, మునపటి అంటే ఇదివరకున్న చేయలాగానే అయ్యి చేయుడు ఏమైపోయిందని బాగుపడ్డాడు. రెండవ దాని వలె ఏమైపోయాడు? బాగుపడేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భాన్ని చూసి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి అక్కడ ఒక సందర్భాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. విశ్రాంతి దినమున చూడండి, ఎప్పుడట ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? విశ్రాంతి దినం, ప్రార్థనా మందిరం. ప్రభునందు ప్రియులారా, సమాజ మందిరంలోనికి వచ్చిన వాళ్ళ దగ్గరికి ప్రభు వస్తాడు. హల్లెలూయా. వచ్చాడు ఆయన సమాజ మందిరంలో ఉన్న. చదువు. బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. హల్లెలూయా. ఈమె విశ్వాసానికి మొక్కాలండి. 18 ఏళ్ళు నిలవలేదు, నడవలేదు, వంగిపోయిన నడుము, ఎన్నడూ పైకెత్తలేదు అంటున్నారా? 18 ఏళ్ళుగా మందిరానికి వస్తూనే ఉన్నారు. ఎవరి జీవితాల్లో పరిస్థితులు మారుతాయో తెలుసా? ఎవరి జీవితాల్లో అద్భుతాలు చోటు చేసుకుంటాయో తెలుసా? ఎవరి జీవితాల్లో స్థితిగతులు మారుతాయో తెలుసా? ఎవరి జీవితాలు గొప్పవైతాయో తెలుసా? ఎవరి జీవితాలు రూపాంతరం అవుతాయో తెలుసా? ఎవరి జీవితాలు ప్రభునందు ప్రియులారా, ఎందుకు పద్యాన్ని మాట గుర్తు చేస్తున్నారంటే కదా, చాలా మంది అంటారు, అరే అప్పుడున్నోడే నరవిడు, ఊళ్ళో చదువుకున్నోడే నరవిడు కదా. ఈరోజు ఎంతమంది గురించి మాట్లాడట్లేదు. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఇప్పుడున్న పొజిషన్ బట్టి అరే వీడు ఊళ్ళో చదివినోడే కదా, అరే వీళ్ళు ఆగిపోయిన చిరిగిపోయిన నెక్కలేసుకొని వచ్చినోడు కదా. దేవుడు పరిస్థితి
పరిస్థితులను మార్చేవాడు, స్థితిని మార్చేవాడు, మన పొజిషన్ మార్చేవాడు. ఆయన ఈ లోకాన్ని దిగొచ్చిందే మన జీవితాలను మార్చడానికి, మన పరిస్థితిని మార్చడానికి, ఐగుప్తులను ఇశ్రాయేలును విడిపించడానికి ఆయన దిగి వచ్చిందే. ఐగుప్తులో నుండి వాళ్ళు పెరిజీలు, ఆ మెబూసీయులు, కానానీయులు నివసించే ఆ దేశానికి వీళ్ళని తీసుకుపోవడానికి. హల్లెలూయా. ఈరోజు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టుకొని లోకం మీదకి వచ్చి ఈ లోకంలో మరణించినందుకు తెలుసా, దరిద్రునిగా ఉన్న నేను ధనవంతుని చేయడానికి, నీ పరిస్థితిని మార్చడానికే ఆయన లోకానికి దిగి వచ్చాడు. కనుక ఇంకా నీ పొజిషన్ మారడం లేదంటే దేవుని దగ్గర కాదు లోపం, నీ ప్రార్థనలో లోపం, నీ విశ్వాసంలో లోపం, నువ్వు నమ్మడంలో లోపం. దేవుణ్ణే ఎన్నో వాళ్ళు అనుమానించావు. నువ్వు చేస్తాడా దేవుడిది, చేయగలరా దేవుడిది అనుకున్నాం. అందుకోసమే 18 ఏళ్ళుగా వంగిపోయిన నడుముతో దయ్యం పట్టిందిగా ఆ సహోదరి ఇక్కడికి వచ్చిందటమ్మా, మందిరానికి వచ్చారు, సమాజ మందిరానికి వచ్చారు. వచ్చినప్పుడు జరిగింది చదువుకున్నాం. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేదు. అయ్యో 18 ఏళ్ళుగా వంగిపోయే ఉన్నారు, 18 ఏళ్ళుగా నడుము పీక్కపోయే ఉన్నారు కదా. ఇది తెలుగులో చెప్పాలంటే ఎంత ఉంచుకపోయిందా, నరాలన్నీ నిలబడలేదు. పాపం పైకెత్తి చూడలేదు ఎవరిని, నేలకు తప్ప ఆమె చూసే బాధ తప్ప ఇంకెవరు చూడలేదమ్మ. అంత వంగిపోయిన మరి కట్టిపరుచుకుని నడిచేదో లేదా ఆ 2 కాళ్ళతో నడిచి వచ్చేదో లేదు. కానీ బైబిల్లో ఏంటమ్మా, సమాజ మందిరానికి వచ్చారు. వచ్చిన ఆమెను ప్రభు చూస్తున్నాడు, చూశాడు. చూడండి, యేసు ఆమెను చూసి ఎవరిని చూశాడు? వంగిపోయిన స్త్రీని. బోళ్ళు ఉన్నారు కదా, అక్కడ మొక్కతో ఉన్నారు కదా, అక్కడ అర్థం. చాలా మంది ఉన్నారు. ఈ రోజు నువ్వు ప్రభు దృష్టికి కనపడే వ్యక్తి ఉండాలా, నేను చెప్పే వర్తమానం. హల్లెలూయా. దేవుడు నిన్ను చూచి పిలిచి రమ్మనాలి. నా సహోదరుడా, నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పగలగాలి. నిన్ను చూసి ప్రభు చూశాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఎవరిని? వంగిపోయినాడు, బలహీనతతో ఉన్నావా, రోగంతో ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, సమస్యతో వచ్చినావు కదా. ఆమె చూసి రమ్మని పిలిచి నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరచెను. హల్లెలూయా. ఈమె స్థితి ఏంటంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వంగిపోయిన స్థితి. వింటున్నారా? వంగి నడిచే స్థితి, ఎంత మాత్రము చక్కగా నిలబడలేని స్థితి. ఈరోజు ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేడు మన జీవితాల్లో కూడా ఏ పరిస్థితికి బెండ్ అయిపోతున్నావో, ఏ అలవాటుకు నువ్వు లొంగిపోతున్నావో. కొంతమంది దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుర్కోకపోవడానికి కారణాలు ఏంటంటే కొన్ని అలవాట్లు కావచ్చు, అవసరాలు కావచ్చు, డబ్బు కావచ్చు, అహం కావచ్చు, గర్వము కావచ్చు, కోపము కావచ్చు, చెడుతనము కావచ్చు, దురలవాట్లు కావచ్చు, చెడలవాట్లు కావచ్చు. వీటికి ఏమైపోతున్నారంటే వంగిపోతున్నారు, నడవలేకపోతున్నారు, దేవుళ్ళు కొనసాగలేకపోతున్నారు. అందుకోసమే ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నది, వంగిపోయినా నిలబడలేకపోయినా మందిరానికి రావడం మాత్రం ఆపలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చూడండి, అందుకోసమే యేసు ప్రభువు ఆమెను చూచాడు. భయపడకు, భయపడకు. ఆమెను చూచాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ పరిస్థితి ఈరోజు మారబోతున్నారు అన్నాడు లేదా ఆయన? ఏమన్నాడు? ఇదిగో నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు, నీ సమస్య నుండి ఈ రోజు నువ్వు విడుదల పొంది ఉన్నావు అని ఆమె మీద చేతులు ఉంచినప్పుడట ఆ వంగిన నడుము ఆమె లేచి చక్కగా నిలబడింది. హల్లెలూయా. వంగిన నడుముతో వచ్చిన ఆమె 18 ఏళ్ళుగా అదే శ్రమతో తిరిగింది మందిరానికి. మనం జరమత్తరాం, మంచం ఎక్కుతాం. మంచాన్ని నీకు చాలా స్నేహం ఎక్కువ చాలా మందికి కదా. ప్రభునందు ప్రియులారా, కష్టం వస్తే రాం మనం మందిరానికి, కష్టం తీరినాక పోదాంలే అనుకుంటాం. మనంతా
నొప్పితో రా మనమంతా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే ఆమెను చూశాడు, ఆమె స్థితిని చూశాడు. ఇదిగో ఆమె పరిస్థితి ఏం చేశాడు యేసు ప్రభువు? మార్చేశాడు. అందుకోసమే ఇది నా వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నది ఈ దినం ఆయన నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. నువ్వు భయపడదే విషయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. అది భర్త విషయమా, భార్య విషయమా, పిల్లల విషయమా, భవిష్యత్తు విషయమా, ఆర్థిక విషయమా, ఉద్యోగ విషయమా, పెళ్లి విషయమా, ఏ విషయమన్నా కానీ, అది ఏదన్నా కానీ నువ్వు ప్రార్థన చేయడం మాత్రం ఆపదు. సంవత్సరం కానీ, 2 ఏళ్ళు కానీ, 3 ఏళ్ళు కానీ, 5 ఏళ్ళు కానీ, 10 ఏళ్ళు కానీ, ఎన్నేళ్ళైనా కానీ ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయడం ఆపదు. ప్రార్థన చేయి. ఏదో ఒక దినాన ఇదిగో నీ పరిస్థితి మారుతుంది, నీ స్థితి మారుతుంది. నువ్వు ఇలా ఉండవు. అప్పుడు ఇప్పుడున్నట్టుగా ఉండవు. నువ్వు ఇప్పుడున్నట్టుగా నీ పొజిషన్ ఉండదు, ఇప్పుడున్నట్టుగా నీ వ్యవహారం ఉండదు. ఆయన మార్చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం మాత్రం ఆపదు. నీ ప్రార్థన ఏది ఊరికే పోదు, నీ కన్నీళ్ళు ఏది వృధా కాదు, నీ శ్రమ ఏది వృధా కాదు. ఎంతో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, ఆ మందిరానికి వెళ్ళాలని ఎన్ని పనులున్నా మానేసుకుని వచ్చావు కదా, వృధా కాదు నీ శ్రమ, నీ కష్టం వృధా కాదు. దేవుడు చూస్తున్నాడు, ఆయన నిన్ను దీవించబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ప్రార్థన చేసుకున్న అందరూ కళ్ళు వచ్చి ఆయన మన పరిస్థితులను స్థితిగతులను మార్చగలిగిన దేవుడు.